దిష్టి పెట్టకండి తేడా. మా అమ్మకి అమ్మాయిలంటే చాలా ఇష్టం. నేను అమ్మాయిలా పుడతా అనుకుంది, బై మిస్టేక్ లో దేవుడు మనల్ని ఇట్లా తయారు చేసాడు. నిన్న అమ్మాయిలాగా పుట్టించుంటే ఫస్ట్ నేనే తింటుండే. మమ్మీ చీర పంపించిందమ్మా, బాగుంటాడు. ఇది ఒక 100 సార్లు చెప్పిద్దా నాన్న. అందమింత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచేసినా. శ్రీశైల ముందు తెప్పించిన పట్టు చీర. అంటే వద్దా పట్టీలు? ఇవి వేస్టా ఇప్పుడు? ఇవి వేస్టా? ప్రేమతో ఏది ఇచ్చినా చాలు. అరే ఎందుకు ఇచ్చావురా? గజ్జలు రెండు కదా, రెండెట్టుకోదా? అరే థ్యాంక్స్. రెండు పెట్టుకుంటారు కదా బ్రో. నిజం చెప్పాలంటే నా ఓన్ బ్రదర్ కూడా నాకు ఇప్పుడు వచ్చి ఎప్పుడు గిఫ్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఫ్రెండ్స్ లో గానీ బయట లో గానీ నిజంగా చెప్తున్నా, వీడు ఒక్కడే ఇచ్చాడు. ముద్దు పెట్టు లాస్ట్ వినవే నా తల్లి వినవే. డైరెక్ట్ కెమెరా నా అమ్మగారికి పెడతారు. ఇంట్రా చెప్పు ఏడికి వచ్చినాం? ఇంట్రా వద్దా? ఏమొద్దు. ఏడికి వచ్చిన వీడియో పట్టుకొని వచ్చిన మిమ్మల్ని. ఎందుకన్నా ఎందుకు తీసుకొచ్చినావు? నైట్ అర్ధరాత్రి మీద రోడ్డు మీద మన ప్రయోగాలు చేస్తున్నాయి మా మీద. ఏమైనా అదే శివ మీ అన్న ఏమైనా చేస్తుండా చెప్పు. మనకు సర్ప్రైజ్ కోసం తీసుకొచ్చిండు. సర్ప్రైజ్ కాదరా, నైట్ ఏమో ఎవడొదినా ఎవడికొదినా యువర్ లవ్ మీన్స్ అవర్స్ వదిన ఏడుంది నాకు వస్తున్నా అని చెప్పినా అన్న. ఎక్కడిదిరా? ఎక్కడెక్కడ వారం ముంబైకి వెళ్ళొస్తారు. ఎందుకు వస్తారు? వారం ఏం పోలేదురా. నేను సంవత్సరంలో ఒకసారి పోతా, 2 సార్లు. దిష్టి పెట్టకండి. తేడా ఆడి తేడాలే కానీ. బేసిక్ మ్యాటర్ ఏంటంటే మా చెల్లె బర్త్డే వస్తుంది. మా చెల్లె అంటే ఎవరో కాదు, నాగమోని పిల్లల కెమెరామ్యాన్ వాళ్ళ వైఫ్. సో అమ్మకి నాకు లైక్ ఇది ఎట్లా అంటే ఎమోషనల్ అవుతానేమో, ఏడిపోతుందేమో. నాకు నార్మల్ గా సీరియస్ గా సొంత చెల్లెళ్ళు ఉన్నారు కానీ ముగ్గురు, వాళ్ళకన్నా ఎక్కువ లైక్ మౌనిగా చూసుకుంటుంది నన్ను. మా అమ్మ తర్వాత ఇట్లా నన్ను సతాయించేది, టార్చర్ ఉంటుంది అంటే అదొకటే. సో దాని బర్త్డే వస్తుంది కాబట్టి ఏదైనా స్పెషల్ గా చేయాలని ఆలోచించి అమ్మకి చెప్తే అమ్మవారు మా ఊరు ఇంకా మీకు శ్రీశైలం తెలుసు కదా, అమ్మవారి దగ్గర పెట్టిన చీర పంపిస్తుంది అనమాట. అది తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. చీర ఒకటే ఇంకేమన్నా ఇప్పుడు మౌని ఇప్పుడు ఏంటంటే చీర మౌని కట్టుకుని అమ్మవారి లెక్క రెడీ అవుతుందా బర్త్డే రోజు? నీ చేతిలో నువ్వే అన్నా, నువ్వు ప్రేమతో ఇస్తున్నావు, అన్నయ్య ప్రేమతో. అమ్మవారిలా రెడీ అవుతుంది, అరుంధతిలా రెడీ అవుతుంది, అన్నకేం తెలుసు? అదొక బాధ. ఇంకోటి ఏంటంటే లైక్ అవి మాకు స్పెషల్ ఉండే, దానికి కూడా అది డివోషనల్ కాబట్టి కొంచెం భక్తి. అది దేవుళ్ళని బాగా నమ్ముతారు కదా, పక్కా చేసుకుంటారు అన్న. మా అమ్మ అసలు మొన్న అక్కడికి పోయినప్పుడే అవి ఏమంటారు గాజులు గోల్డ్ మొత్తం ఇచ్చేసింది వేసుకోమని గుడికి తీసుకో. ఫుల్ గోల్డ్ ఇచ్చేసి వేసుకోమన్నది. ఇప్పుడు నార్మల్ నేను అడగంగానే నేను అడిగి ఇట్లా అది చీర కొట్టేస్తావా ఇంకేమని ఇస్తావా నాన్న అంటే, నేను అన్న పట్టీలు అడిగిందావా అడక్కడక్క, ఎప్పుడు ఎవరు అడగారు నన్ను, పట్టీలు అడిగినా అది కొనిస్తా అంటే చెప్పు లేకుండా గాజులు పంపిద్దాం, గాజులు బాగున్నాయి అన్నది. గోల్డ్ గాజులు నార్మల్ ఉంటాయి రా, 1.5 lakh 2 lakh కాకుండా. మా అమ్మకి ఎక్కువ నాకు చెల్లెళ్ళు ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు మా అమ్మకి అమ్మాయిలంటే చాలా ఇష్టం. నేను అమ్మాయిలా పుడతా అనుకుంది, బై మిస్టేక్ లో దేవుడు మనల్ని ఇట్లా తయారు చేసాడు. నిన్న అమ్మాయిలాగా పుట్టించుంటే ఫస్ట్ నేనే తింటుండే. తోడు లేక నేడు సురుసురన్నది చూడు.
నన్ను అమ్మాయిలా పుట్టుంటూ ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు నీ కోసం యుద్ధాలు చేసుకునే వాళ్ళు అబ్బాయిలు రా సారీ అబ్బాయిలు నువ్వు తేడానే అందరం తేడా అనుకుంటావా ఏమి పక్కన కూర్చొని కారు ఎక్కడి నుంచి మొదలెట్టాడు రా బాబు నిన్ను నా ముద్దుల్లో తడిపేస్తాం వాడు ఇంకో 2 రోజులు అయితే వాడిది కూడా కొద్దిగా ఒక క్యారెక్టర్ వస్తుంది వాడు ఒరిజినల్ క్యారెక్టర్ లో వీడియో తీస్తాం నన్ను కూడా ఇంటికి తీసుకెళ్ళాను నేను కూడా అమ్మకి కానీ సారీ నేను ఒకటి చెప్పాలా ఇప్పుడు మోని కూడా ఏమంటారు మోని కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది ఎందుకంటే పాపం వాళ్ళ అన్న కొంచెం బిజీలో ఉండి వర్క్ బిజీలో ఉన్నాడు సో దానికి కూడా ఒక అన్న ఉంటే బాగుండు పక్కన ఎప్పుడు తోడుగా ఉండాలనుకుంటది సో ఆ టైంలో నువ్వు ఇదంతా చేస్తుంటే అది అన్నయో అంటది అసలు ఫుల్ ఖుషి అయిపోతుంది 100%. దానికి ఏమి గోల్డ్ గీల్డ్ ఏం అవసరం లేదు నా చిన్న నువ్వు కిట్ క్యాట్ చాక్లెట్ ఇచ్చినా కూడా నొకసినా అంటది అంతా చిన్న పిల్లల మైండ్ సెట్ అనమాట సో పక్కా ఫిదా అయిపోతుంది నీకోసం చూసుకో ఖాళీ నువ్వు ఇస్తున్నావు అంటే ఇక అది ఇక గుర్తుండిపోతుంది ఒక 100 మందికి చెప్తుంది అమ్మ వంశాన్ని ఉంటాడు ఇక్కడ నాకు పట్టీలుగా ఉన్నాడు వాళ్ళ మమ్మీ చీర పంపించిందమ్మా బాగుంటాడు అది ఇది ఒక 100 సార్లు చెప్పిద్దాం నాన్న అందరికి ఫిక్స్ ఇది చెప్పినోడికి ఒక 10-15 సార్లు చెప్తుంది అప్పుడు ఇక నీ రియాక్షన్ చూడాలి నేను ఏం లేదు నాకు నార్మల్ సీరియస్ గా అది నాకు ఒక మాట చెప్పేది అనమాట రాఖీ టైంలో నేను ఇక్కడ లేను అన్న నువ్వు లేవని ఎవరికి రాఖీ కట్టలేరా అన్నది నాకు అదొకటి అవి కూడా ఉంటాయి కొన్ని నా మైండ్ లో అవును నిజంగా కట్టలే నిజంగా వంశాలు లేదని టీంలో ఎవరికి కట్టలే ఎవరికి కట్టలేదురా అది కట్టలేదని ఈ చిట్టిది కూడా కట్టలేదంట ఎవరు నియమం లేదు ఇంత పిచ్చలు రాఖీ రోజు కట్టలే రాఖీ రోజు కట్టలేదు తర్వాత రీల్ ఏదో చేసినట్టున్నారు కదా సో బస్ డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫోన్ చేసి అరగంట ఆగండి వస్తున్నా అన్నాడు బస్సు వస్తే తీసుకొని పోయి మా చెల్లెకి పట్టెలు కొనాలి అన్న 2 గంటలు వేస్ట్ చేయడం ఎందుకని అక్కడ గుడి ఉంది గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం వాడి గుడి అవతల ఉంటదిరా అది నీ ఏజ్ ఏందిరా నీ ఏజ్ ఎంతరా 20 బ్రో 20 18+ తాగుతావా ఇప్పుడు గుడి అంటే వైన్సా ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా కాదన్నా ఆ గుడి పక్కనే మూరి మచ్చలు అమ్ముతారు నేర్పియలేదా ఈ మనిషి నాకు అటు నుంచి వచ్చేటప్పుడు దాహం పెడుతుంది అబ్బా గుళ్ళోకి వెళ్ళి తీర్థం తీసుకుందాం అన్నాడు ఈ మనిషి అజ్జా బేబీ ఇట్లా వేస్తావు బేబీ ఇస్తాను ఎందుకు సరే ఇప్పుడు చీర తీసుకుని మోని దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేయాలా చీర తీసుకొని కేక్ తీసుకొని పట్టీలు తీసుకొని పోదామా సరే చూద్దాం గైస్ మొత్తానికి సెటప్ అయితే చేసినాం ఏంద్రా మీ పిల్ల మా పిల్ల ఏదైనా ల్యాగ్ అవుతుంది రెడీ అవుతుంది మా పిల్ల ఒకటే ల్యాగ్ చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఇంకో పిల్ల కూడా ల్యాగ్ చేస్తుంది అంటే ఒక నిమిషం అన్న బట్టలు వేసుకుంటారు ఒక నిమిషం అన్న కాజలు వేసుకుంటారా అన్నారు కొంతమంది సాధన చేస్తుంది రోజు సాధన చేస్తుంది చిట్టి బాయ్ సో ఇద్దరు చెల్లెలు 2 కళ్ళు కాబట్టి ఒకదాని పిలిచి ఇంకోదాని లేకపోతే మళ్ళీ గొడవలు అవుతాయని ఆలోచించి అర్థం కాదు వేరే వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి చెప్పేసిన ముందే చిట్టిని కూడా పిలుస్తున్నాం సరే ఇప్పుడు మోని నిలిచి కేక్ కట్ చెప్పాలా చెప్పి మరి మీ పిల్లలు నువ్వే అన్న మీ చెల్లి కోసం చెల్లమ్మ తీసుకురా పో ఇద్దరికి సెట్ ఉంటుంది మీ ఇద్దరు ఏడుకోతున్నా చిటి మంచిగా రెడీ అయినావు The night is still young. గుడికి పోతున్నావా కనిపించింది వీళ్ళిద్దరిని పిలిచినాం చూడు దీని బర్త్డే కాబట్టి పిలిచినాంలే ఎట్లుంది అరే అది లేపా చెల్లి అని రాయిపించంటే మా అన్నకి వచ్చేసినట్లే కానీ హ్యాపీ బర్త్డే రాయిపోయలేదు హ్యాపీగా ఉండడం లేదా అంటే మన లైఫ్ లో ఎట్లనే హ్యాపీ లేదు అందుకే పెట్టలేదు హ్యాపీగా లేవా లేదు సో బాగానే ఉన్నారు ఇద్దరు హ్యాపీగానే అన్నను మోనిని వదిన అనొచ్చు కానీ మోని ఫ్రెండ్ కాబట్టి వదిన అనలేను మా అన్న నాకన్నా పెద్ద కాబట్టి అంతా కాదు ఒక నిమిషం బెల్ట్ వేసిపోతుంది ఏంటంటే ఎందుకు వేసుకుందాం అంటే షర్టు ఫోటోలు దిగినాం కాబట్టి మనం అందుకే వేసుకున్నాం దావట్లేదా మా పిల్ల యాక్చువల్లీ బేసికలీ ఎమోషనలీ అన్ని
నా అవుట్ఫిట్ చేంజ్ ఉంటుంది. అవునవును రీజన్ ఉంది. ఫోటోషూట్ వేరే చేసుకుండు, దీనికి వేరే చేసుకున్నా అన్న పోటీ అన్న పార్టీ. నన్ను ఎందుకు బర్త్డే వాళ్ళ దావత్ ఫస్ట్ కేకే కట్ చేయలేదు మీ చెల్లి దావత్ అవుతున్నాయి. మన పుట్టినరోజు చేద్దాం. అయిపోయింది, నీకు పెద్ద కేక్ ముక్క పెడతారు లేదు కొట్ట సరే కదా వెళ్ళిస్తాం. ఉఫ్ఫా నువ్వుదే అది అందమింత ఒప్పేనా నన్ను ముంచినాది చెప్పునా ఎంత ముంచేసినా కాదు మాటలో మాట మీరు మర్చిపోయినారు ఇంట్లో హ్యాపీ బర్త్డే టు యూ అని మనమంటారు, ఈమె కూడా హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది. మాకు ఇంగ్లీష్ రాదు మేము చదువుకోలేదు. కేక్ కట్ చేయి. ఇప్పుడు కేక్ కట్ చేయిస్తుంది ఫస్ట్ నాకు నువ్వు కట్ చేయి చెల్లి కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ మళ్ళీ యూ చికెన్ బోటి కొట్టాడు, మటన్ బోటి కొట్టాడు. చూడండి అందంగా ఉండే చిట్టి నాకు పెట్టి ఫస్ట్ చిట్టి నాకు పెట్టాను. కేకులు తిని ఎన్ని రోజులు అయింది? చాలా రోజులు అయిందన్న. మీరు నాకు కనిపిస్తే అన్న నైట్ కేక్ వంశీ నువ్వు కేక్ మొన్న ఒక దారుణం. ఆహా మేము అడిగేది కేక్ గురించి. కేక్ కూడా మాకు ప్రేమ తెలియదు. బేకరీ ఇంకొక గురించి బేకరీ బేకరీ ఎందుకు బేకరీకి ఏమో నాకు తెలుసు. వీడు నువ్వు వెళ్ళేది మేము ఆ బేకరీ కాదు. చల్ల ఉండు జీవితాంతం ఇట్లా చల్ల కేకులు తినుకుంటా బతుకు హ్యాపీగా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది ఆశీర్వదిస్తున్నానా మోని చల్లగుండి నాగా నేను చల్లగా చూసుకోవాలా? సరే ఆశీర్వదించి నేను కదా మీకు కాలు మొక్కుతుంది అంటే నా కాలు మొక్కలే వినాలా అంటే చల్లగా ఉంటానని చల్లగా చూసుకో. బేసికలీ ఇది చాలా ఇప్పుడు నాకు తెలిసేది ఫుల్ ఎమోషనల్. నేనేది కడతావు బ్రో మౌని ఏకపోతే గుద్ది చూస్తాను. నా బర్త్డే మళ్ళీ సేమ్ ఇలాగా బాధ ఉంటుందా నాకు. యాక్చువల్గా నన్ను మౌని ఒకటి అడిగింది అంటే బర్త్డేకి ఒకటి కావాలని అడిగినాం, అది ఇవ్వలేక నువ్వు ఎక్కువ కొనమన్నావు కదా నీకు గుర్తు. ఒక 15 రోజుల ముందు అనేది నాకు బర్త్డే కావాలని, నాకు బర్త్డేకి ఇది కొనన్నా చాలా అన్నావు. ఏంటది? ఏమన్నా బొమ్మల కాదే దీనికే గుర్తులేదా? వేస్ట్. మనం ఇలా బర్త్డేకి పోయినప్పుడు మనం చూసినాం, అదే జున్ను బర్త్డేకి పోయినప్పుడు మనం ఆ షాప్ లో చూసినాం అవన్నీ. దానికే గుర్తులేదు. వెండి షాప్ లో. సర్లే పోలే. యాక్చువల్లీ అది నన్ను పట్టీలు అడిగింది, కాలు పట్టి వేస్ట్ ఉంది చెప్పు. సో అది మిస్ అయిపోయింది. సో అది మిస్ అయిపోయింది కాబట్టి మా చెల్లెకి ఏదో ఒకటి కాబట్టి దానికి భక్తి ఎక్కువ కాబట్టి ఇది శ్రీశైలం నుండి తెప్పించిన పట్టు చీర. దీనికి ఎక్కడ రాలేదండి, దీని బాధ దీనిది. ఇంకోటి ఏం తెలుసా, అమ్మ పంపించింది. అదే పనిగా ఫోన్ చేసి నిన్న మీరు చూసారు కదా, నిన్న మేము పోయింది దీనికోసమే. అది జాగ్రత్త చూసుకోమని చెప్పింది అమ్మవారిది. అది జాగ్రత్తగా వేసుకొని అమ్మవారి చీర అసలు ఇట్లాంటి మనకి తెలుసు కదా గుళ్ళో మా అంతా ఉంటది కదా, అమ్మవారి దగ్గర పెట్టింది చీర. అది అమ్మవారి కోసం. ఓకే చీర బాగుంది కదా.
ఆంటీ దేవుడి దగ్గర నుంచి మోనికి ఇచ్చారు గిఫ్ట్. నిన్న దానికోసం నాకు మా నాగార్జున కూడా ఏ రోజు తీసుకొచ్చి ఇట్లాంటి బట్టలు కానీ ఇప్పుడు వచ్చిన లైఫ్ లో ఎవ్వరు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం నాకు బర్త్డేకి ఒక డ్రెస్ గానీ లేకపోతే ఏమైనా ఇచ్చారంటే అన్న ఒక్కడు. ఏమి కాదు ఏంది ఏమి నువ్వు ఏంటి గాయస్ నేను కాదు నేను బర్త్డేకి చాలా కొన్నా, బట్టలు ఇయ్యలే, శారీస్ అట్లాంటివి ఇయ్యలే అని చెప్పు. నాకేమి ఇయ్యలే అంటే గోల్డ్ ఎవడు కొన్నాడు, గోల్డ్ నేనే కొన్నా. ఇప్పుడు సిల్వర్ కొన్నా, గోల్డ్ కొన్నా, ఫేకీ కొన్నా. అంటే ఫేకీ అంటే నార్మల్ చైన్లు గీన్లు, అండ్ ఇంకోటి ఏంది బొమ్మలు గిమ్మలు అన్నీ తీసుకున్నా, చాక్లెట్లు కూడా తీసుకున్నా. ఇంకేమి ఇయ్యాలో తెలియదు. నా రక్తం లాస్ట్ ఇయర్ బర్త్డే ఏం చేసిన, నా రక్తం చిందించి దీని ఫోటో ఫ్రేమ్ ఇచ్చిన నా రక్తంతో. వారికి రక్తమే ఉండదు, అయినా రక్తం తీసి ఇచ్చిన కోడి రక్తం. అది కోడి రక్తం. తర్వాత మాట్లాడుకో. సారీ, ఆ రక్తం తీసిన తర్వాత బెడ్ మీదకి వెళ్ళి పడుకో. ఇడు కోడి రక్తం ఏమో నిజమేమో అనుకుని నేనే వీడియో ఆ రక్తం తీస్తుంటే వీడియో తీసింది నేనే. మళ్ళీ బ్లడ్ ఇట్లా తీస్తుంది కూడా చూసింది. ఇంటికి వెళ్ళే ఫోన్ చెప్పు, నా గురించి ఏం చెప్పు. సో ఏమనుకోకు, అవి కొనియలేకపోయినా ఈ సంవత్సరం అస్సలు ఫీల్ గొడవ పెట్టుకోవడం అనుకున్నాను నేను డైరెక్ట్. అన్న చాలా ఎక్స్పెక్ట్ చేసిండు, గొడవ పెట్టుకుంటే పట్టీలు గుర్తే లేదు, అనవసరంగా చేసినామేమో. నేను అడిగిన పట్టి, ఎందుకంటే నాకు పట్టీలు అంటే ఇష్టం. ఆల్రెడీ నాగార్జున ఒకసారి ఇచ్చాడు, అంటే అన్నయ్య అనే టైప్ లో, అన్నయ్య అనే పేరులో ఎవ్వరు నాకు ఇవ్వలేదు. ఏమో ఇస్తాడని అసలు 2 days నుంచి ఫస్ట్ చెప్పాలంటే ఇది చూడండి, ఈ గ్యాప్ లో దాని బాగుందని పోగడేసుకుంటుంది. 2 days నుంచి నాతో మాట్లాడలేదు వీడు. అంటే ఎందుకు మాట్లాడపో, నేను పిలిచినా సరే వాడు మాట్లాడలేదు. నేను ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ వాడేమో వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను అలా ఫీల్ అవ్వలేదు, కానీ ఈడే ఫీల్ అయ్యాను ఏమో అనుకున్నాడు. చెప్పాలికి అదే చాలా మంది అడుగుతున్నారు కూడా, అన్న వంశీ అన్న మిస్ అవుతుంది మీ వీడియోలో అని. ఏం కాలే, చెప్పానా? ఏం కాలేదు, నార్మల్ గా చిట్టి ఊరిపోయింది. అదే చిట్టి ఊరిపోయింది, చిట్టి ఊరిపోయి వచ్చింది. మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎటు పోలా. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళి వచ్చిన. అదే నేను కూడా ఇంటికి వెళ్ళి వచ్చా. మధ్యలో మౌని ఏడ్చింది, ఒక విషయంలో. సర్లే అన్న ఏదో తిట్టేసిన, ఏడ్చింది దానికి. కానీ తిట్టిన దానికన్నా ఇంకా మాట్లాడట్లే చూడు, అంటే ఏదో మాట్లాడకుండా అక్కడ వెళ్ళేటప్పుడు నాకు అక్కడ మస్తు బాధ అనిపించింది. సో ఇప్పుడు ఏం చేద్దాం లాస్ట్ కి? పట్టీలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ కొనేసి ఏమన్నా ప్రాబ్లమ్? అబ్బా చాలా నాకు నెక్స్ట్ అంటే వద్దా పట్టీలు? ఇవి వేస్టా ఇప్పుడు? ఇవి వేస్టా? ప్రేమతో ఏది ఇచ్చినా చాలు. అరే ఓపెన్ చేసిన మళ్ళీ నువ్వు అది చెప్పి నిజంగా చాక్లెట్లు ఉంటే నన్ను తిట్టొద్దు. చాక్లెట్ల బాధ ఏమో దానిలో మళ్ళీ తేళ్ళు గిల్లు ఉన్నప్పుడు భయపడద్దు. మళ్ళీ గల్ 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 గల్. మీకు ఇంకొకటి అడ్వాంటేజ్, మౌని ఏడుస్తున్నా మీరు ఏమేమి చేస్తుంటే కనుకోవచ్చా? గిజ్జలు ఉంటాయి. అరే ఎందుకు ఇచ్చావురా? మరి గోల్డ్ కావాలా? కాదు, 2 ఎందుకు ఇచ్చిన గజ్జలో 2 వస్తాయి కదా, 2 పెట్టుకోదా? 2 పెట్టుకుంటారు కదా బ్రో. నేను షాక్ అవుతున్నా, డియర్ అనుకుంటారు ఇప్పుడు. అంటే బేసికలీ ఇది అమ్మ పంపించింది. లైక్ నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదా, చెల్లెకి ఏమి ఇవ్వాలే కదా నాన్న అని. నేను సీరియస్ చెప్తున్నా, నా లైఫ్లో నేను మా సొంత చెల్లెలు 3 ఉన్నారు. ఇచ్చుండా వాళ్ళకి కూడా ఏదో కొన్ని అప్పుడప్పుడు డ్రెస్సులు కొని ఇచ్చుంటాం, అది ఉంటుంది కదా అని. లైక్ నన్ను బాగా చూసుకున్నది అంటే మా వాళ్ళ తర్వాత ఇంకా నన్ను బాగా చూసుకున్నది అంటే ఇదే.
నేను పోతాను అన్న ఫుడ్ అట్లా కాదే ఏమన్నా అట్లా కాదు నీ పడే నీ గురించి నార్మల్ అంటే ఎప్పుడన్నా తిన్నా అంటే నిజంగానే వాళ్ళిద్దరే చూసుకుంటారులే, అది కూడా కరెక్టే. ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఆఫీస్ లో ఉన్నప్పుడు అయితే వీళ్ళిద్దరే కొట్టుకుంటారు. వీళ్ళిద్దరే ఇప్పుడు ఒకరి దగ్గర తింటే ఇంకొకరి దగ్గర బాధ ఉంటుంది, అదొకటి ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ వచ్చింది నా దగ్గరికి, అన్న మీ చెల్ల పడ్డే కదా కేక్ కట్ చేయించడం, ఏది కేక్ ఒక్కరు తింటారు కదా అట, నేనే తినలేదంటే నేను తిన్నా అంటది. అది అంత ఉంటుంది వీళ్ళతోని. సో థ్యాంక్స్ రాణి నాకు ఇవ్వచ్చు. ఇది కాదు చూసారు వీళ్ళు చీర ఇచ్చాడు, సర్లే చీర ఇచ్చాడు కదా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ వెండి పట్టీలకు పట్టీలు అంటే ఇష్టం, నా దగ్గర ఎన్ని ఉన్నా సరే అట్లా ఉంచుకోవాలనిపిస్తుంది ఎందుకో. కానీ నిజం చెప్పాలంటే నా ఓన్ బ్రదర్ కూడా నాకు ఇప్పుడు వచ్చి ఎప్పుడు గిఫ్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ టైం అన్నయ్య దాంట్లో ఇచ్చినాడు అయితే ఇదే. సో నార్మల్ అందుకే ఎమోషనల్ అవుతుంది చూడు ఎట్లా తెలుస్తుందో. నాకు ఇప్పుడు వచ్చి మా ఓన్ బ్రదర్ కూడా వాడు ఎప్పుడు దూరంలోనే ఉంటాడు, కానీ ఎప్పుడు నాకు ఇప్పుడు వచ్చి ఎవ్వరు తర్వాత ఎవ్వరు ఇవ్వలేదు. నా బర్త్డేలకి ఎవ్వరు గిఫ్ట్స్ ఏమి ఇవ్వరు. ఫస్ట్ టైం ఇచ్చిన పర్సన్ అంటే ఫ్రెండ్స్ లో కానీ బయట వాళ్ళు కానీ నిజంగా చెప్తున్నా వీడు ఒక్కడే ఇచ్చాడు. అసలు ఇవ్వద్దాను అనుకున్నా, కామెడీ చేద్దాం లేకపోతే అనుకున్నా, కానీ నువ్వు లైట్ తీసుకోపోతే నేను అలా ఫీల్ అవును. ఎవరేమి ఇచ్చినా నేను తీసుకుంటా. అది ప్రేమతో వాళ్ళు నా గురించి ఆలోచించారు, అది చాలు నాకు. సరే సరే పోనీ. సో నిజంగా అంటే చేసుకుని నేర్చుకుంటా. అరే కాళ్ళ పెట్టరా ఎట్లా పెట్టింగ్ వస్తుందా ఇప్పుడు ఎట్లా పెట్టుడు అది పెట్టుకో పెట్టు సార్ చూద్దాం. మేము సైజుల కోసం ఫస్ట్ అది నచ్చిందా? నచ్చిందిరా, సింపుల్ ఉందా? నచ్చింది నాకు. మేము నార్మల్ గా ఇది చాలా చూసినాం కానీ మెంటల్ వచ్చేస్తుంది, మాకేం తెలియదు. వాడు మన సపోర్ట్ వాడు తెలుసా నీకు, మన గోల్డ్ సపోర్ట్ వాడు భయ్యా సైజ్ లేదో అంటాడు. సైజా ఇది మన కూడా సైజ్ ఉంటుందా అనుకుంటా. ఏం చేసినా తెలుసా, మా ఇద్దరు వీళ్ళు ఉంటుంది కాళ్ళ చూపించిన, అది చూపించి కాళ్ళ పట్టీలు చూపించి అప్పుడు చెప్పింటే చేసి ఇచ్చింది. ఏమో ఎట్ట వద్ద అట్లా తీసేస్తున్నా. రెండు చోట్ల తీస్తున్నావు అది చెప్తున్నా. ఇప్పుడు ఈ సైడ్ తీయు. సర్లే తెలియదు మాకు కూరలో మొదలేసి ఒకసారి తెలియకపోయినా అంతలా ప్రేమతో తాగడు. గ్రేట్, చాలా గ్రేట్. అన్నలు ఇద్దరు వెళ్ళి తెచ్చినారు. నువ్వే పెట్టు. ఒకరేమో హస్బెండ్, ఒకరేమో అన్న. అరే నేను కూడా సేమ్ కరెక్ట్ సరిపోయినాయి. మనకి దండాలు పెడుతుంది మంది. నేను ఇటువరకు పట్టీలు కొన్నా, ఇట్లా పెట్టుకుంటే ఈడు దాకా వస్తుండే దానికి. కాదు మొత్తం వస్తుండే పట్టి బయటికి. మోని ఒక పట్టి అడిగింది, మరి ఒక పట్టి వేసాడు పోతాం. ఇట్లా మౌని ఒక పట్టిగా అడిగింది, ఎట్లా అవుతుందా? రెండెందుకన్నా ఒకటే కావాలంట. రెండు ఇచ్చినందుకన్నాను. అసలు చూడు రెండు కాళ్ళు పెట్టే సెట్ కరెక్ట్ సరిపోయింది. సో హ్యాపీ అమ్మని. ఫుల్ హ్యాపీ. ఏం కావాలి? నాకు ఎప్పుడు ఇస్తారో ఏమో. నీ బర్త్డే ఎప్పుడు? డిసెంబర్ 12th గైస్. డిసెంబర్ 12th నేను అందరూ ఇచ్చేయండి, ఉన్న వాళ్ళందరూ గిఫ్ట్. డిసెంబర్ 12th నేను మనాలి వెళ్తున్నా. డిసెంబర్ 12 ఒక్క 10 రోజుల తర్వాత నాలుగు కూడా. డిసెంబర్ లో నేను ఉన్నాను, నేను గోవా పోతా. అయ్యో డిసెంబర్ లో మనం అందరం గోవా వెళ్తున్నాం కాబట్టి డిసెంబర్ 12, 22 పోండి. చిట్టి కోరికలు కూడా ఏవో తెలుసు. గైస్ అగోండి రక్షాబంధన్ కి నాగన్న గిఫ్ట్ ఇచ్చారు. రింగ్ ఇచ్చిన, బర్త్డే పెట్టుకో, బర్త్డే కూడా కొట్టియాలట. అన్న గిఫ్ట్ ఇచ్చారు. సో ఓకే ఫుల్ హ్యాపీ నేనైతే మాత్రం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే.
ఇట్లనే హ్యాపీగా ఉండాలని ఎప్పుడు అన్నట్లా దీవించు. కానీ నేనైతే నిజం చెప్తున్నా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడేదో కేక్ కట్ చేపిస్తాడులే, అంటే కేక్ కట్ చేపిస్తాడని తెలుసు, కానీ నేను ప్రామిస్ గా చెప్తున్నా సారీ ఇస్తామో కూడా నాకు అంత క్లారిటీ లేదు. ఇది ఇచ్చాడా సరే పోన్లే, ఆడ అమ్మ పంపించింది కదా ఓకే అనుకోరా. ఇంకా దేవుడి దగ్గర నుంచి అమ్మవారి దేవుడి దగ్గర తీసుకొచ్చా ఇంకా హ్యాపీ అనిపించింది. కానీ నిజం చెప్తున్నా ఆడ పట్టీలు తీసుకొచ్చి ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు, నిజంగా అస్సలు. నేను అడిగాను, నేను అనుకున్నా. అంటే ఒకరోజు అన్నారా అన్య నాకు బీ కూడా పట్టీలు కొని అంటే అప్పుడే అన్నాడు పదే పోదాము కొనుక్కుందు పద, ఇప్పుడు ఏం బర్త్డే గిఫ్ట్ నీకు ఇప్పుడు ఇచ్చేస్తే ఏమో ప్రాబ్లమా అంటే లేదు నా బర్త్డేకి ఇవ్వ అన్నాను. అంటే జున్నోకి కొనేటప్పుడు నాకు కొనిపించుకోవాలనిపించింది, కానీ నేను అనుకున్నా ఇవ్వరేమో అనుకున్నాను, కానీ ఇచ్చాడు. చూసా మళ్ళీ ఆ లవర్ కూడా ఇస్తాడో లేదో తెలియదు, రింగ్ అంటే ఇష్టం గుర్తుపెట్టుకోండి. గోల్డ్ రింగ్ దీనికి పట్టీలంటే ఇష్టం ఉంది కదా, దీనికి గోల్డ్ రింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ నాకు ఫస్ట్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. అన్న ఫస్ట్ విషెస్ చేయలేకపోయాడేమో కానీ గిఫ్ట్ అయితే వీడియోలు పోక నేను ఏడుస్తా అంటే నా బాధ నాదైతే. ఇగో ఆయన బ్రాస్లెట్ అంట, ఇది గోల్డ్ రింగ్ అంట. నీది పర్లేదురా, నీది కరువు, మనం ఇది తక్కువనే ఆస్తులు అడతారు. ఈడ లచ్చ అదొక లచ్చ, అట్లా 5 లక్ష ఇక లక్ష పైన ఉంటుంది. అది నువ్వు పని చేయి, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. అసలు హైలైట్ థింగ్ ఏంటంటే దీనికి ఇంట్రో కొట్టలేదు మేము, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంట్రో కొట్టలేదు అంటే మిస్టర్ హోమ్ షాప్ అంట. సో వీడియో చూడండి, మీకు దండం పెడతా దయచేసి. డే బై డే ఏంది రోజు ఒకటి పెడుతున్నా, నేనే ఎడిటింగ్ చేసి నేనే పెడుతున్నా, మీకు దండం పెడతాను నేను చూడాలి. దానికి కాదు బ్రో, ఒక వీడియో వంశీ బ్రో చేస్తాడు, ఒక వీడియో నేను చేసుకుంటా. అట్లా ఇప్పుడు ఈ బర్త్డే వీడియో వంశీ బ్రో చేస్తాడు, ఏదైనా చిన్న చిన్న వీడియోలు నేను చేసుకుంటా. దయచేసి మీకు దండం పెడతాను, ఆయన వీడియోలు చూడండి. వస్తాయి ఆల్రెడీ. అసలు ఇదో బాధ ఉంది నాకు, ఫ్యాన్ పేజ్ వాళ్ళు. అరే నిజంగా ఫ్యాన్ పేజ్ వాళ్ళు 2-3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ దట్టకలేకపోతురా. వీళ్ళిద్దరు అయితే ఆడవాళ్ళిద్దరు ఉన్నారు, ఓమ్ షాట్ మిర్రర్ ప్రిన్స్ వంశీ 08 అని రమ్య, వాళ్ళిద్దరు ఉంటారు. వామ్మ వాళ్ళ బాధ దట్టకలేకపోతున్నాను. వినవే నా తల్లి వినవే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లు.